హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? శుభోదయం. నేను పన్నీర్ మసాలా కర్రీ చేశాను ఇవాళ. దీని గురించి చెప్పేస్తాను, తర్వాత ప్రాసెస్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పెరిమెంట్గా చేశాను. అదేంటంటే పన్నీర్ని తురుముకొని పన్నీర్ ముక్కలతో పాటు పన్నీర్ తురుమును కూడా యాడ్ చేశాను అనమాట. దానివల్ల మంచిగా గ్రేవీ వచ్చింది. టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అయిందో. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, పన్నీర్కి సంబంధించి గ్రేవీ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా పన్నీర్ క్యూబ్స్ మాత్రమే కాకోకుండా తురిమిన పన్నీర్ను కూడా కర్రీలో యాడ్ చేసుకోండి. అది తొందరగా కుక్ అయిపోతుంది ఒకటి, ఇంకా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఉంటుంది, రిచ్గా ఉంటుంది గ్రేవీ ఫ్లేవర్ కూడా. ఓకే, సో దాని గురించి కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. దాంట్లో ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్తో పాటు చెక్క, లవంగ్, ఇలాయచి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లో టమాటోస్ యాడ్ చేశాను. టమాటోస్ యాడ్ చేసినప్పుడే కాజు ఇంకా రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. సో ఇవి మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత నేను దాంట్లో ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేశాను. సో ఇదే కడాయిలో నేనేం చేశానంటే కొంచెం బటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే పన్నీర్ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. పన్నీర్ని జస్ట్ టాస్ చేశాను అనమాట. ఈ బటర్ ఫ్లేవర్ యాడ్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకనే. సో దీంట్లో నేను ఇప్పుడు మిక్సీ బ్లెండ్ చేసుకున్న గ్రేవీని, దాంతోపాటు థిక్నెస్కి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకున్నాను. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది. దాని గురించి సాల్ట్, ఇంకా నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను కలర్ కోసం. ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు చక్కగా స్కిప్ చేసేయచ్చు. ఇంకొంచెం మగ్గనిచ్చి దాంట్లో తురిమి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేశా. ఇక్కడ టేస్ట్ చాలా చాలా చక్కగా కుదిరిపోయింది అనమాట ఇది యాడ్ చేసేటప్పటికి. ఓకే, దాంతోపాటే ఇది 1-2 మినిట్స్ మగ్గిస్తూ నేనేం చేశానంటే కాజును కూడా యాడ్ చేశాను. పేస్ట్ యాడ్ చేశాము, కానీ కొంచెం బటర్ వేసుకొని కాజుని ఫ్రై చేసేసుకున్నాను ఆ బటర్లోనే. ఆ కాజుని విడిగా యాడ్ చేశాను, జీడిపప్పుల్ని విడిగా యాడ్ చేశాను. ఆ మిగిలిన బటర్లోనే కొంచెం కారం యాడ్ చేసుకొని పైన యాడ్ చేయడం గురించి ఉంచేసాను అనమాట. ఈ బటర్లోనే కొంచెం కారం పొడి. సో కుక్ అయిన కర్రీలో నేను కంపల్సరీగా యాడ్ చేసుకునే మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు, అదే కసూరి మేతి. అసలు ఎంత టేస్ట్ ఇచ్చేస్తుందో లాస్ట్లో కూడా యాడ్ చేస్తే. సో దాంతోపాటు క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఈ క్రీమ్ ఏంటంటే కొంచెం టేస్ట్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఒక రకమైన కమ్మదనం ఇస్తుంది అనమాట. ఇందులో చూపించలేదు కానీ నేను కొంచెం చక్కెర యాడ్ చేశాను. ఓకే, సో ఇలా రెడీ అయింది. అసలు మీరు నమ్మరు, నేనైతే చపాతీ కూడా చేయలేదు, రైస్లోకే చాలా చాలా యమ్మీగా ఉంది అసలు. ఓకే, మీ అందరూ కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని కొంచెం కొంచెం వేరియేషన్స్తో ట్రై చేయండి. ఇవి టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇంకోసారి ట్రై చేయాలనిపించేలా ఉంటుంది అనమాట. ఓకే, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్.